మీ పేరు? మంగరాజ్ అండి, తాడేపల్లి. ఆ ప్రస్తుతం మనం పోలవరం వెళ్ళే దారిలో రాజానగరం అనే గ్రామ పంచాయతీలో ఉన్నాము. అన్న, ఒక 2 వారాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ వస్తే బాగుండిద్ది? ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి చెందటం ఎలా ఏంటి అనేది ఈ మాటలో. ప్రస్తుతానికైతే ఇటు వైఎస్ఆర్ ఉంది. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటది, ఎందుకంటే అన్ని చేసాడు. అన్ని నవరత్నాలు వచ్చి అందరికి అందినాయి. ప్రతి ఓటు తీసుకున్నవాడు ఉంటే 10 ఓట్లు లబ్ధిదారులు అయ్యారు. అది మళ్ళీ ఎలక్షన్ లో కూడా జగన్ సీఎం అయితే అంత కూడా బాగానే ఉంటది. అన్న, ఇది లోపల ఉన్న చాలా దూరం నుంచి వచ్చే పల్లెటూర్లు కదా, ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉంటున్నాయా? అన్నీ ఉంటాయండి. సచివాలయ వ్యవస్థ కొత్త నగరాలు ఉన్నాయి, మాకు ఐటీడీ ఆఫీస్ ఉంది, మా జిల్లా ఏలూరు చేశారు. అన్ని బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. మాకైతే ఏమి లోటు లేదు. ఏది కావాలన్నా సచివాలయంలోకి వెళ్ళి చేయించుకుంటున్నాం. వాలంటీర్లు కూడా వచ్చేవారు, అన్ని చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు, అన్ని బాగానే ఉంటున్నాయి. సో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇలాంటి వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెంది అందరికీ మంచి జరిగింది అంతే. ఇప్పుడు కూడా జగన్ గారు సీఎం అయితేనే బెటర్. అది ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళు కూడా వెనకబడిపోయాం ఇది వరకు. ఇప్పుడు అంటే జగన్ వచ్చిన తర్వాత కొంచెం మాకు ఏమైనా జిల్లాలో కొంచెం అభివృద్ధి అవ్వాలన్నా, మాకు జాబులు రావాలన్నా, ఏం చేయాలన్నా కొంచెం మనకి ఏది కావాలన్నా చేయడానికైనా వెనక ముందు లేకుండా అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి మాకు కూడా. అది